సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమి చెప్పకుండా రూల్స్ పెట్టడం వల్ల హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడగలరు. అండ్ రీసెంట్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చర్చించుకుని ఇందులో అసలు ఏంటి సారాంశం అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే, ఎందుకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు అమ్మాయి ఏజ్ అబ్బాయి ఏజ్ కన్నా తక్కువ ఉండాలి అని మనల్ని ఒక పర్సన్ అడుగుతున్నారు. మనల్ని కాదు, రెడిట్ లో పెట్టారు, అదే చదువుతున్నా. ఓకే, సో ఐఎమ్ ట్రావెలింగ్ బై ట్రైన్ రైట్ నౌ. ఐ సా an incident where a lady was taking a man to the washroom. I observed that his hand is broken. They look like they are in between 50s and 60s by their actions. I assume they both are husband and wife. Okay, I thought about it for a while and imagine what if the genders were reversed. Would that man take her to the restroom if her hand is broken? And when I kept on thinking, one struck my mind. As our country is patriarchal, okay, to serve the man and help them in their old age, did our ancestors consider marrying women who are younger than them? Kindly educate me if there any other reason. I saw many wives taking care of their alliance husband, but the vice versa is once in a blue moon incident. I understand that she might be doing out of love or they might even be a sibling, but just give it a thought about it and correct me if I'm wrong. There might be a possibility that our ancestor might have thought in this way kada ani oka lady ఇలా రెడిట్ లో పెట్టారు. కమింగ్ టు దిస్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది టూ థింగ్స్. తను చూసి నేర్చుకున్న ఇన్సిడెంట్స్ అన్ని జనరలైజ్ చేసి మోస్ట్లీ ఇలా జరిగిద్ది అంత ద వే షీ పుట్ ఇట్ ఆన్ హియర్, బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. మోస్ట్లీ మెన్ ఏంటి అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు, తెలియకపోవచ్చు వాళ్ళ పెయిన్. అందరూ సఫర్ అవుతాం, ఫాదర్స్ ఫైనాన్షియల్ గా, మెంటల్ గా. అయ్యే మనకు తెలియదు, ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉంటాం. ఇప్పుడు నేను జాబ్ చేసి ఎర్న్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది అంటే నాకు ఎప్పుడు మా మమ్మీ కష్టపడడం, వంటలు చేస్తున్నప్పుడు కాలిపోవడం, ఇవన్నీ ఉమెన్ ది మనకి కనిపిస్తుంది, డాడీది మనకి కనిపించదు. కనిపించినంత మాత్రాన అక్కడ లేదు అని కాదు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, బోత్ ఆర్ ఈక్వల్. ఎవ్రీబడి డూ దేర్ బెస్ట్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్. సైడ్ వెస్టర్న్ కల్చర్ అంతా, వెస్టర్న్ కల్చర్ అనే కాదు, ఇన్ జనరల్ దే ఆర్ మెనీ స్టడీస్ ప్రూవెన్ దట్ ఉమెన్ దే టెండ్ టు హ్యావ్ మోర్ ఎమోషనల్ మెచ్యూరిటీ అట్ అన్ యంగర్ ఏజ్ దెన్ మెన్. సో దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. అంటే మన యాన్సిస్టర్స్ మనకి సరైన ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమి చెప్పకుండా రూల్స్ పెట్టడం వల్ల మనకు తెలియలేదు. బట్ ఇప్పుడు రీసెంట్ గా స్టడీస్ అన్ని పాపులర్ అవుతున్నాయి. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, డాట్స్ విల్ డెఫినెట్లీ అలైన్ టుగెదర్. హోప్ దిస్ హెల్ప్స్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బట్ డెఫినెట్లీ నేను మీ కమెంట్స్ అన్ని చదువుతూ ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.